నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఒక అంశంతో మీ ముందుకు వచ్చాను ఈరోజు. ఏంటంటే ఆఫీసులో ఫ్రెండ్షిప్, ఆఫీస్లో ఉండే కొలీగ్స్తో మనం ఎంతవరకు ఉండాలి, దానివల్ల మన పర్సనల్ లైఫ్కు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలనేది నా ఫీల్. దాన్ని మీ మాటల ద్వారా వింటే ఇంకా బాగా స్ట్రైట్గా ఉంటుంది అనేది ఒక థాట్. ఆఫీస్ ఫ్రెండ్షిప్లు అంటే ఇదివరకటికి ఇప్పటికీ ఒక తేడా ఉంది. పాత రోజుల ఆఫీసులు అంటే గవర్నమెంట్ ఆఫీసులు, ఉద్యోగాలు అలా ఉండేవి కదా, కొంచెం పెద్ద మంచి తరహా వ్యవహారాలుగా ఉండేవి. ఇవాళ రేపు ఏమవుతుంది, 2021, 22 వచ్చేసరికల్లా పిల్లలకు ఉద్యోగాలు వచ్చేస్తాయి. అవునండి, క్యాంపస్ సెలక్షన్స్ బాగా ప్లస్ అవుతున్నాయి. క్యాంపస్ సెలక్షన్స్ నీకు గ్రాడ్యుయేషన్ నుంచి తీసుకుంటున్నారు. ఇంజనీరింగ్ పిల్లలందరూ ఉద్యోగాల్లోకి వచ్చేస్తారు. తర్వాత ఈ బీకామ్ పిల్లలందరూ ఫ్రెషర్స్ని తీసుకుంటారు కదా, ఈ హెచ్ఆర్లోను వాటిలలోను వీళ్ళంతా వచ్చేస్తారు. అక్కడి నుంచి ఇంజనీరింగ్ ఇవి కాకుండా ఎంబీఏ వాళ్ళు కూడా, ఎంబీఏ కూడా 30 ఏళ్ళు వస్తాయి వాడికి, 23, 24 మ్యాక్సిమం. పీజీ పిల్లలైనా వాళ్ళకి 25 ఏళ్ళు కూడా ఉండవు. ఈ 22 ఏళ్ళకే వాడికి ఒక్క పిల్లాడికి ఉద్యోగం వచ్చేసి వాడికి 6 లక్షలు 8 లక్షలు, కొంతమందికి 20, 30, 40 లక్షలు. అప్పుడప్పుడు పేపర్లో చూస్తాం, ఫలానా ఐఐటీలో చదివిన వాడికి ₹1,00,00,000 సంవత్సరానికి జీతం. ఏం చేసుకుంటాడు వాడు అదంతా? అసలు అది లెక్కెట్టడం వస్తుందా? 22 ఏళ్ళ చిన్నపిల్లాడికి, లెక్క ప్రకారం చిన్నపిల్లాడే కదా, ఇంత డబ్బు వచ్చేసి, అంటే వాడి తెలివితేటలకి తెలివను ఇంకొకటను అది వేరే కదా. ఇన్ని డబ్బులు వచ్చేవి కదా రమగారు ఉద్యోగాలు. నెల తిరిగేసరికాల 2 లక్షలు 3 లక్షలు, 2 లక్షలు కాదురా బాబు, 20,000. 20 దగ్గర నుంచి 2-3 లక్షలు వచ్చేందుకు ఇన్ని రకాల అవకాశాలు ఉన్నప్పుడు వాడికి ఏమవుతుంది, వాడు నేను పెద్ద అయిపోయాను అనుకుంటాడు మొదట. అవును, నేను సూపర్ అనుకుంటాడు. వాడే కాదు, నేను వాడు అనగానే మీ అందరికి కోపం వస్తే కష్టమమ్మా. జనరల్గా మనిషి గురించి చెప్తున్నా, ఆడైనా మగైనా, అమ్మాయి అయినా నేను సూపర్ అనే అనుకుంటుంది. వెంటనే ఈ పిల్లలు వాళ్ళ ఇంట్లో కింగులు అండ్ క్వీన్లుగా మారిపోతారు. ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ నుంచి కింగ్స్ అండ్ క్వీన్స్ కింద అయిపోతారు. వాళ్ళే టికెట్లు బుక్ చేస్తారు, వాళ్ళే ప్రయాణాలకు ప్లాన్ చేస్తారు, సమస్తం వీళ్ళే చేస్తారు. ఈ మొదట కొద్ది రోజులు ఈ సరదా, అమ్మకి ఏమైనా కొనిపెట్టడం, నాన్నకి ఏమైనా కొనిపెట్టడం, ఏదైనా ట్రిప్ ప్లాన్ చేయటం, కెమెరాలు కొనేసుకోవటం, అప్పటిదాకా సీదా సాదాగా మామూలు బట్టలు వేసుకున్నవాడు బ్రాండెడ్ బట్టలు వేసుకోవటం, జుట్టు ఇటు నుంచి అటు రకరకాలుగా పెట్టడం, ఇవి వస్తాయి కొన్నాళ్ళు. ఆ తర్వాత ఏమవుతుంది, క్రమంగా ఈ ఉద్యోగంలో కొంచెం ముందుకెళ్తారు. మొదట్లో అంతా ట్రైనీస్గా ఉంటారు కదా. ఈ ముందుకెళ్లే కొద్దికి ఏమవుతుందంటే ఇంటి జీవితం తక్కువ, ఆఫీస్ జీవితం హెచ్చుగా ఉంటుంది. పొద్దున్న 10-11 గంటలకో 10ంటికో ఆఫీస్కి వెళ్తే సాయంకాలం 6, 7, 8 దాకా ఆఫీస్లోనే ఉంటారు. ఇప్పుడు ఇంట్లో మనం పొద్దునున్నది ఏంటి, క్వాలిటీ టైము, తెల్లవారి నుంచి అంటే 6 గంటల నుంచి 9 దాకా అనుకుందాం. 6ంటికే లేచే వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు. 9ంటికి ఆఫీస్ ఉంటే 8ంటికి లేచి ఎలాగోలా ముక్కి మిలిగి 2 చెంబులు పోసుకుని ఏదో ఒక ముద్ద తినకో ఆఫీస్లో బ్రేక్ఫాస్ట్ ఉంటుందని బయటకు వచ్చేసే వాళ్ళు ఎక్కువ. సో మార్నింగ్ క్వాలిటీ టైము ఫ్యామిలీతో లేదు. రాత్రి ఇంటికి వెళ్తాం. 1 అవర్ కూడా ఇవ్వట్లేదా మీరు? ఎక్కడుంది, ఎక్కడా లేదు. మీరు ఆలోచించుకోండి. ఎవరు కావాలంటే వాళ్ళు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎవరెవరు చూస్తారో మీరంతా ఒక కాగితం పెట్టుకుని ఒక 5 రోజులు నా కోసం నేను ఇంట్లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నాను అనేది రాసుకుని చూసుకోండి అమ్మా. నా మాట నిజం, నేను చూస్తున్నాను. అట్లా చిన్నపిల్లలు కూడా అంతే జయ, చిన్నపిల్లలు కూడా అంతే. అక్కడి నుంచి ఈవినింగ్ 7కో 8కో ఆఫీస్ అవుతుంది అనుకోండి. ఈ మహాసముద్రాలను ఈదుకుని వీళ్ళు ఇల్లు చేరేసరికల్లా 9:30, 10 అవుతుంది. ఇదే కాకుండా మధ్యలో శుక్రవారాలు ఆఫీస్ పార్టీలు ఉంటాయి, వీకెండ్ పార్టీస్, శనాదివారాలు. శుక్రవారం రాత్రి శనాదివారాలు వస్తాయి కాబట్టి శుక్రవారం పార్టీ, లేదా 5 డే వీక్ కాదు 6 డే వీక్ అనుకోండి, అప్పుడు శనివారం రాత్రి పార్టీ. ఏ టైంకో చేరుతాం. ఇప్పుడు వచ్చిన తర్వాత రాత్రి 10 గంటలకి ఇల్లు చేరితే మనం ఏం చేస్తాం, ఈ లోపల మన ఇంట్లో అమ్మో వదినో ఎవరో వాళ్ళు ఉన్నవాళ్ళు తినేసి పడుకుంటారు. వాళ్ళతో క్వాలిటీ టైం ఏం స్పెండ్ చేస్తాం. సినిమా చూసే జీవులు, టీవీ చూసే జీవులు కొన్ని ఉంటాయి ఇళ్లలో, ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. వాళ్ళు వీళ్ళు కలిసి హాయ్ అనుకుని కాసేపు టీవీ దగ్గర కూలబడి ఏదైనా తింటే తిని ఎవడి ఫోన్లో వాడు చాట్ చేసుకుంటూ కూర్చుంటారు. నిద్రపోతే నిద్రపోయినట్టు, లేకపోతే లేదు. ఇప్పుడు ఏది క్వాలిటీ టైం ఫ్యామిలీతో లేదు. ఇప్పుడు ఇది చిన్నపిల్లల సంగతి చెప్తున్నా. ఇదే చిన్నపిల్లాడు ఈ 23 ఏళ్ల వాడు 27, 28 వచ్చాక వీడికి పెళ్లి చేసాం. మనమే చేద్దాం ఇక్కడ. ఓకే, పెళ్లి చేసిన తర్వాత అప్పుడు వీడి దినచర్యలో ఏదైనా మార్పు ఉందా? ఆఫీసు టైమింగ్స్ తగ్గవు, ఇంటి టైమింగ్స్ పెరగవు. ఇంకా వీడు 27, 28, 22 ఏళ్ళ వాడు 27 దాకా ఉద్యోగంలో ఉన్నప్పటికీ ఒక 5 ఏళ్లకి వీడికి కొంచెం బెటర్మెంట్ వస్తుంది. ఏమంటారు, ప్రమోషన్స్ వస్తాయి. అప్పుడు ముందంతా మామూలుగా చిన్నగా ఏదో అనలిస్ట్ కాలేజీలో టీమ్ లీడు అవి అవ్వడం మొదలు పెడతారు. ఉద్యోగాలు మారుతారు. చిన్న ఉద్యోగం నుంచి కొంచెం బాధ్యతాయుతమైన ఉద్యోగానికి, కొద్దిగా జీతం హైపు, కొంచెం పనులు ఎక్కువ,
అలాగే కదా జరిగేది. మరి మన ఏజ్ పెరిగే కొద్దికి మన డెసిగ్నేషన్స్ పెరిగిపోతాయి. అవును. ఈ ముందుకెళ్ళేసరికి అలా ఏమవుతుంది, ఈ క్వాలిటీ టైము ఈ 1+2+3 నుంచి వెనక్కి వస్తుంది అనమాట. ప్లస్లు కావు, మైనస్లు పోయి 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 0 కిందకి మారిపోతుంది. నువ్వు ఎంత పెద్దంకైనా అందులోంచి ఒకటి 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 చొప్పున మైనస్ చేస్తుంటే చివరికి మిగిలే అంకె ఏమిటి? రామానుజం గారు ఎక్కడున్నారో మహానుభావులు, వారు కనిపెట్టిన 0నే మనకు మిగులుతుంది. అయిపోయిందా? ఇప్పుడు క్వాలిటీ టైము ఎక్కడ స్పెండ్ చేస్తున్నాం మనం? ఇప్పుడు ఆఫీస్లోని, ఆడైనా మొగైనా కదా. ఇప్పుడు ఒక 4 మనుషులం, ఏదో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది ఆఫీస్లో, 4 కలిసి ఒక షేర్ చేసి ఆ పనిని షేర్ చేసుకున్నాం. అది ప్రాజెక్ట్ వర్క్ కావచ్చు, ఏదైనా డెస్క్ వర్క్ కావచ్చు. ఇప్పుడు మనలాగా ఇప్పుడు వీడియోలు చేస్తాం, ఇక్కడ ఉన్న కెమెరామన్లు వీళ్ళు కూడా కావచ్చు. 4 పనులు చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా పక్క వాళ్ళతోటి ఒక రకమైన అటాచ్మెంట్ ఏర్పడుతుంది. కలిసి పనిచేసేటప్పుడు సహజంగా ఉంటుందా? ఇది అందులో టీమ్ వర్క్. ఆఫీసులో ఎంతమంది ఉన్నా కూడా ఎవరి టీం వాళ్ళకి సెపరేట్. ఇప్పుడు ఈ టీం వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు కలిసి ఎంతో కొంత మాట్లాడుకుంటూ వర్క్ చేయాలి. ఇప్పుడు టీములు తప్పవు కదా. ఇప్పుడు ఏమైంది, క్వాలిటీ టైం మనం ఎవరితో స్పెండ్ చేసినట్టు ఆఫీస్ కంపానియన్స్ తోటే మనం చేస్తున్నాం. ఇప్పుడు చేసేటప్పుడు దీన్ని ఈ పని వరకేగా నియంత్రించి ఉంచటం అందరి వల్ల కాదు. దీని మీద స్టెప్పులు దాటేస్తాం, మోతాదు మించుతూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే క్వాలిటీ టైం ఇవ్వకపోయినప్పటికీ మనకి ఫ్యామిలీ ఉంటుంది వెనకాల. ఆడపిల్లలకైనా మగ పిల్లలకైనా 22కి ఉద్యోగంలో చేరిన వాడు 29కో 30కో పెళ్లి చేసుకుందనుకో, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, నేను ఇన్నాళ్ళు ఆఫీస్ వాళ్ళతోటే స్నేహంగా ఉన్నాను, ఇప్పుడు వాళ్ళతోటే ఉంటానంటే ఇక నీకు పెళ్ళక్కర్లా, పేరెంట్ అక్కర్లేదు, హాయిగా వాళ్ళతోటే ఉండొచ్చు. అందరూ మానేస్తే పెళ్ళిళ్ళు ఎలా చెప్పు? పెళ్ళిళ్ళు అవుతాయి. ఈ పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఒకటి పెళ్లి చేసాం. ఇప్పుడు అమ్మాయి కూడా పెళ్లి చేసామనుకో, అమ్మాయి ఏం చేస్తుంది? ఇంట్లో ఉంటే ఆడపిల్లలకి, ఇంక మగపిల్లల కంటే ఆడపిల్లలు కొంచెం పని చేస్తున్నారు. ఇదివరకు బాగా చేసేవాళ్ళు, ఇప్పుడు ఎంతో కొంత పాప అమ్మాయిలదే ఎక్కువ. నేను ఎవరో ఒకళ్ళు మెసేజ్ పెట్టారు చేయ, నాకు గుర్తొచ్చింది ఇప్పుడు ఈ మధ్యలో చెప్తున్నాను ఆ సంగతి. మీరు ఎప్పుడు అమ్మాయిలు గ్రేట్ అంటారు, అమ్మాయిలు అసలు గ్రేట్ కాదు, అమ్మాయిల వల్లే అబ్బాయిలు ఎంత సఫర్ అవుతున్నారో తెలుసా? మీ ఐడియా మార్చుకోండి అని రాసేది ఎవరో మెసేజ్. అంటే ఇప్పుడు చెప్తున్నాను, అమ్మాయిలు గ్రేట్ అని నేను చెప్పను, అమ్మలు గ్రేట్ అని చెప్తాను. అమ్మ గ్రేట్, అమ్మాయి కాదు. అమ్మాయికే గ్రేట్ అవుతుంది. కాబట్టి నేను ఏ అమ్మాయిని సపోర్ట్ చేయట్లేదు నాయన, మిమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే నాకున్నది కొడుకులే, వాళ్ళని సపోర్ట్ విషయం వచ్చి చెప్తున్నా. నా గెస్ట్లందరికీ అబ్బాయిలే, నాకేమో అమ్మాయి అనేసి. కల్పవల్లి గారికి అబ్బాయిలే, మీకు అబ్బాయిలే, ఇంకా ఎవరో ఉన్నారండి అబ్బాయిలే మామ్ గెస్ట్లు. అది ఓకే రైట్. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్వాలిటీ టైం లేకపోతే ఈ భార్యలతోటి రకరకాల సమస్యలు వస్తాయి. ఇప్పుడు మనం కూడా అమ్మాయిలకైనా అదే ప్రాబ్లం వస్తుంది కదా. ఈ ఆఫీస్ ఫ్రెండ్షిప్ ని ఒక మోతాదులో ఉంచటం ఎంతమందికి ఏ విధంగా సాధ్యపడుతుందో మనం ఆలోచించాలి. దీన్ని కుటుంబంలోకి తీసుకురాకుండా మన క్వాలిటీ టైం, మన శనాదివారాలు వీళ్ళతోటి స్పెండ్ చేస్తాం, ఫ్యామిలీ తోటి స్ట్రిక్ట్లీ స్పెండ్ చేయాలని ఒక నియమం పెట్టుకోవాలి. ఆ టైంలో నువ్వు ఆఫీస్ వ్యవహారాన్ని తేకూడదు, ఆడైనా మొగైనా. అప్పుడు కూడా మీరు వెళ్ళి ఆఫీస్ ఫ్రెండ్స్నే కలుస్తాము, వాళ్ళ ఇంట్లోనే పార్టీ ఉంది అక్కడికే వెళ్తాము అని అనకుండా, మీరిద్దరు మీ ఇద్దరితోటి, మీ ఇద్దరు తాలూకు మిగిలిన సరౌండింగ్స్ తోటి, వాళ్ళ అమ్మా నాన్నతోటి లేదా మీ అమ్మా నాన్నతోటి, వీళ్ళందరితోటి, ఆ అమ్మాయి ఫ్రెండ్స్ నీ ఫ్రెండ్స్, ఆఫీస్ని కలపకుండా ఉంటే గనక ఆఫీస్ స్నేహాలు మిమ్మల్ని ఏ విధంగానూ పెద్దగా ఇబ్బంది పెట్టవు. మీరు అలా కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ఆఫీస్ ఫ్రెండ్స్ తోటే చాట్ చేస్తాను, అది కంపెనీయన్ దగ్గర హైడ్ చేస్తాను, ఆమెకు చూపించను, లేదా అతనికి తెలియనివ్వను. నువ్వు తెలియనివ్వని విషయం ఏదైనా ఉంది అనగానే సంథింగ్ ఫిషీ అనిపిస్తుంది, ఆమెకు నచ్చదు. నువ్వు వాళ్ళు ఎవరితోటో సరదాగా ఉండటం ఉండకు. నేను ఎందుకు మానేయాలి అంటే, నీకు ఏమెందుకు అప్పుడు? నేను ఎందుకు మానేయాలి, నేను ఇవన్నీ ఎందుకు పోగొట్టుకోను? నువ్వు ఆఫీస్లో ఫ్రెండ్షిప్, నువ్వు దాన్ని అక్కడే ఎందుకు ఉంచుకోవు? దాన్ని నిజ జీవితంలోకి, రెగ్యులర్ లైఫ్లోకి తేకుండా ఉంచుకోవాలి. దీనికి కష్టపడితే కానీ ఇది మనం సెట్ చేసుకోలేకపోతాం. ఈ ఆఫీస్ స్నేహాల పట్ల డైవోర్స్ కేసుల్లో చాలామంది ఆఫీసుల్లో భార్య కానీ భర్త కానీ ఉండే స్నేహాల వల్లేనన్న కంప్లైంట్ ఇప్పుడు బాగా కనపడుతోంది. ఎందుకంటే క్వాలిటీ టైం ఫ్యామిలీకి ఇవ్వలేకపోతారు. వీళ్ళ టైం అంతా ఆఫీసులోనూ టీం వర్క్లోనూ వీళ్ళు చాట్ చేసుకోవటం. మరి లేకపోతే ఈ ఆఫీస్ పని అంతా ఎట్లా చేసాను? చెయ్యాలి కదా. ఈ చేసేటప్పుడు మోతాదుని మించకుండా ఉంచడానికి మ్యాక్సిమం ట్రై చేయాలి. నిజంగా ఆఫీస్ వర్కే చేస్తుంటే అవతల పార్ట్నర్ యాక్సెప్ట్ చేస్తారండి. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, వీళ్ళు నిజంగానే ఆఫీస్ పనిలోనే ఉన్నారు, ఏదో కాల్ మాట్లాడాలి, సరే వాళ్ళకి మిడ్ నైటే కాల్స్ వస్తాయి, ఇవాళ రేపు మనం సాఫ్ట్వేర్ని తీసుకుందామంటే
ఉన్న పార్ట్నర్ యాక్సెప్ట్ చేస్తారు అంతవరకు ఉంటే, ఆఫీస్ వర్కే చూసుకుంటే. బియాండ్ ద లిమిట్ దాటితే గనక ఎవరైనా యాక్సెప్ట్ చేయలేరు కదా రమ్మగారు. ఎవరు యాక్సెప్ట్, అదే చెప్తున్నా, ఎవరు చేయరు. హైడ్ చేయకూడదు. నువ్వు దాచావు అంటే సంథింగ్ రాంగ్. దాచకుండా నువ్వు ఓపెన్ గా ఉంచగలిగేవా, ఏమీ ఇబ్బంది లేదు. అండ్ రెండోది, దీంతో పాటు జయ, మనం ఎంతో కొంత సమయం కంపానియన్కో ఫ్యామిలీకో ఇవ్వకపోతే నీకు బాండేజ్ ఉండదు. ఆఫీస్ ఫ్రెండ్షిప్ నువ్వు బాగా చేస్తావు, దాని మీద కూడా మాట్లాడదాం పోను. ఎంతో అత్యద్భుతమైన ఫ్రెండ్స్, సడన్ గా టీం డిజాల్వ్ అయిపోతుంది, నువ్వు ఉద్యోగం మారుతావు. అది అప్పుడు ఏం చేస్తావు? ఉద్యోగం మారుతావు, నీ ఆఫీస్ మారిపోతుంది కదా. ఫ్యామిలీని కూడా అలాగే, అమ్మని నాన్నని మార్చేస్తావా నువ్వు? వైఫ్ని మార్చేయగలుగుతున్నావు, ఇప్పుడు బోల్డ్ అవకాశాలు వచ్చింది, మార్చేస్తావు వైఫ్ని. నీకు పుట్టిన పిల్లల్ని కానీ మీ అమ్మా నాన్నని కానీ నువ్వు మార్చలేవు, నీకు అవకాశం లేదు. భగవంతుడు ఒకటి ఇవ్వలే మనకి, ఈ పిల్లలు నాకొద్దు, నేను వేరే కొత్త పిల్లల్ని తెచ్చుకుంటాను అని అనగలమా? పెళ్ళాన్ని మొగుణ్ణి సింపుల్గా మార్చేస్తావు. అంటే కష్టం లేదు, సింపుల్ కాదనుకో, కష్టమే, మరీ సింపుల్ కాదు. దీంతో నేను ఉండనని లేచి వెళ్ళిపోవచ్చు. మీతో ఉండనని అమ్మా నాన్నని వదిలేయగలవా నువ్వు? వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ వెతుక్కుంటూ వస్తావు. పిల్లలు కూడా అంతే, వాళ్ళని మనం వదిలిపెట్టలేం. నువ్వు పోని వదిలిపెడతావు అనుకుందాం, వదిలిపెడతావు, నిన్నెవ్వరూ దగ్గరికి రానివ్వరు. భార్యని వదిలేసిన వాడితోటి ఫ్రెండ్షిప్ చేస్తారు, కానీ అమ్మా నాన్నని కానీ పిల్లల్ని కానీ వదిలిపెట్టిన వాడిని మనిషిలాగా చూడదు ప్రపంచం, చూడదు. వాడు మనిషి కాదు, మనిషి కాదు, రెండో పదార్థమే. నీతోటి ఫ్రెండ్షిప్ ఎవ్వరు చేయరు. ఒకవేళ నీతో ఎవరైనా ఆఫీస్ ఫ్రెండ్స్ ఉన్నారంటే వాళ్ళు కేవలం నీతో నటిస్తున్నారని అర్థం. నీతో మనసు ఇచ్చి ఎవ్వరు ఉండరు. ఎప్పుడు నీతో మనసు ఇచ్చి ఉంటారు? నీకు ఒక వాల్యూ ఉంటే. వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి? కుటుంబం నుంచి వస్తాయి. అందుకే ఇండియా ఇప్పటికీ కాస్త నిలబడి ఉందమ్మా. భూమి మీద ఇండియా అనే ఒక పదార్థం ఉందంటే మనకు ఒక ఫ్యామిలీకి ఒక వాల్యూ ఉంది, కుటుంబ వ్యవస్థకి చాలా గౌరవం ఉంది ఇండియాలో. వైవాహిక వ్యవస్థకు కూడా మొన్నటి బాగానే ఉండేది, ఇప్పుడు కూడా ఉందని అనిపిస్తుంది జయ. మధ్య మధ్యలో ఇవి కనపడుతున్న ఈ మ్యారిటల్ ఎఫైర్స్ తోటి వచ్చిన సమస్యల వల్ల మనం బాధపడుతున్నాం, కానీ అంటే తరచుగా వినపడుతున్నాయి. అవునండి, పెళ్లిళ్ళు చేయటం, నెల తిరిగేసరికల్లా అమ్మాయి ఇచ్చేస్తుంది, లేదా నెల తిరగకుండానే అబ్బాయి వెళ్ళిపోతానంటాడు. వీళ్ళిద్దరు ఎందుకు కొట్టుకుంటారో తెలియదు, ముందంతా మాట్లాడుకుంటారు బాగానే, సడన్ గా ఏదో తేడా వస్తుంది. దీనికి కారణము ఇవాళ రేపు మనం ఒక 2-3 జంటలతో మాట్లాడితే ఫేస్బుక్ ఫ్రెండ్షిప్, ఆఫీస్ ఫ్రెండ్షిప్, ఈ రెండే కారణాలు. ఫేస్బుక్తో ఎప్పుడు ఎవరో ఒకరితో చాట్ చేస్తూ ఉంటుందండి మా వైఫ్. వాళ్ళు ఎవరితోటో ఎందుకు కబుర్లు చెప్తామంటే విందు. ఫేస్బుక్ చాటింగ్, ఆఫీస్ ఫ్రెండ్స్తో నిరంతర చాటింగ్, ఈ రెండు చాలా బ్యాడ్ ప్రాక్టీస్లు. ఇవి ఎలా ఉంటుందంటే ఒక రకమైన అడిక్షన్ లాంటిది. ఒక సరదా వస్తుంది మనకి లోపల, మనకంటే నాకు కాదు, జనరల్గా చెప్తున్నాను. మనం చాట్ చేస్తాం, అవతల వాళ్ళు ఏదో చిన్న కొంటె మాట అనగానే వీడికి ఒక ఉద్రేకం, ఉత్సాహం వస్తాయి, వీడు కూడా ఏదో రాస్తాడు, వాళ్ళు ఏదో ఇక మానరు. దీనికి ఎండ్ ఎక్కడ? కానీ ఇటువైపు మనం ఒక స్ట్రాంగ్ రిలేషన్లో ఉన్నాము, లేకుంటే మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది అనే థాట్ లేనప్పుడే అలా ముందుకు వెళ్తారేమో అనిపిస్తుంది. థాట్స్ ఉన్నా కూడా వెళ్తారు జయ. ఎందుకంటే ఇప్పుడు దీనికి మానవ మనస్తత్వాలు అలా ఉంటాయి. మనం ఒక చోటకి వెళ్ళాం అనుకోండి, ఎక్కడికో వెళ్ళాం, చాలా బాగున్న వస్తువు, చాలా మంచి రుచికరమైన అని పీల్చమా, మసాలా వడలు వాసన వస్తుంది, ఎక్కడో వాసన పీల్చడం వరకు తప్పు లేదు, అంత సహజమే ఇది జయ. ఇది అది నాకే కావాలి అని మన కెపాసిటీకి మించి మనం అది కోరుకోకూడదు కదా. ఇప్పుడు ఇందులో కోరుకోవటం ఏముంది? ఈ చాట్ అంతే, జస్ట్ చాట్ గానే ఉంటుంది. ఇది ఎప్పుడు ఉపద్రవం అవుతుంది? నువ్వు చేసిన ఈ జస్ట్ చాట్ నీ కంపెనీకి తెలిస్తే వస్తుంది ఉపద్రవం. దీనికి సమాధానం చెప్పాలనే ఇంగితం నీకు ఉండాలి. మనకి ఉద్రేకం రావటం, ఆసక్తి కలగటం, ఉత్సాహం కలగటం మానవ సహజమైనవి, అందులో తప్పేమీ లేదు. దానికి ఒక స్టాప్ ఉండాలి, ఒక లిమిట్ ఉండాలి. ఒక్కసారి సరదా పడాలి, సరదా పడుతూ ఉండకూడదు. ఎస్, ఇప్పుడు ఇవాళ రేపు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎవరితోనూ మాట్లాడను, ఆఫీస్ వాళ్ళతో టచ్ మీ నాట్ లాగా ఉంటానంటానికి అవకాశం లేదు. ఏదో ఒక పని పడుతూనే ఉంటుంది, ఆన్సర్ చేయి. కానీ అది ఎంతవరకు, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక లిమిటేషన్ అనేది ఉండాలి, లిమిట్ పెట్టాలి కదా. అదే ఇప్పుడు ఈ లిమిట్ ప్రతి వాడికి కావాలి, ఆడకి మొగకి కూడా. ఇప్పుడు వీడు ఒక ఫ్యామిలీ మ్యాన్, ఒక కుర్రాడు, వీడికి ఆఫీస్లో ఉన్న అమ్మాయి అన్మ్యారీడ్, అది హాస్టల్లో ఉంటుంది, దానికి ఫ్రీ టైం ఉంటుంది. అది కబుర్లు చెప్తున్నాడు రాత్రి 1 గంట దాకా, పని పాట లేదు. పొద్దున్న రాత్రి 1 గంటకు పడుకుంటే తెల్లారి 8ంటికి లేచినా అది ఆఫీస్కి వచ్చేస్తుంది. నీకేమో పిల్లాడిని స్కూల్లో దింపాలి, మీ ఆవిడకి హెల్ప్ చేయాలి, నీతో పాటు ఒక కంపెనీ ఉంటే దానికి కొంత న్యాయం చేయాలి కదా నువ్వు. అదొక పాయింట్ ఉంటుందా? ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిలాగా నువ్వెలా చేయగలుగుతావు? కాబట్టి వాళ్ళలాగా నేను కూడా ఉండాలనే ధోరణి పడకూడదు. రాత్రి 1 గంటకి షేర్ చేయడం కాదు గారు,
నువ్వు మ్యారీడ్, అవతల అమ్మాయి హాస్టల్లో ఉంటుంది, నీ వైఫ్ కూడా అట్లాగే ఇంకొకరితో మాట్లాడితే అదేలాగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్రెండ్షిప్లు చేసే వాళ్ళంతా అలా ఆలోచిస్తారా జయ్య, నా భార్య కూడా చేస్తే ఎలా ఉంటుంది, అలాంటి ఆలోచనలు అప్పుడు రావు. ఎందుకంటే ఈ ఉద్రేక అవతల నుంచి కలిగే ప్రొవోకేటింగ్ థింగ్స్ తోటి ఏమంటారు, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం పూర్తిగా నశించిపోతారు. అమ్మో మా ఆవిడ కూడా ఇలా చేస్తే అలా ఏం అనిపించదు. ఈ లాంగ్ రన్ లో సరదా ప్రబలిని కొద్దీ ఏంటి నేను మొగాణ్ణి అనిపించేస్తుంది. ఒకటి ఆడవాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తారు దీన్ని, అమ్మాయిలు అయితే ఇప్పుడు ఒకవేళ భార్యలే అమ్మాయే ఒకడికి వైఫ్, వీళ్ళ ఈ అమ్మాయికి ఆఫీస్ లో ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు ఆ స్త్రీలు ఎలా సపోర్ట్ చేస్తారు, ఇన్ని రకాల చేయటాలు చేస్తున్నాను కదా నీకోసం, ఇవన్నీ చేస్తూ నేను చాట్ చేస్తే నీకేమైంది అని అడుగుతున్నారు ఆడపిల్లలు. నేను పొద్దున్నే వంట చేస్తాను, బాక్స్ పెడతాను, పిల్లల్ని స్కూల్కి పంపిస్తాను, నేను ఆఫీస్కి వెళ్తాను, ఆఫీస్ లోన్ ఇల్లు లోన్ నేను కూడా కడుతున్నాను అంటే నా దగ్గర చెప్పింది ఒక అమ్మాయి ఆన్సర్, అదే క్లియర్ గా చెప్తున్నా, అమ్మాయి వింటుందో లేదో ఇది. నేను అన్నీ చేస్తాను, నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే మా ఆయనకి అంత నెప్పెందుకు, కాలేజ్ డేస్ లో మా ఆయనకి బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సమాధానం నా దగ్గర ఏం లేదు, నాకు నా దగ్గర క్వశ్చన్ లేదు ఇంకా. అదే కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఇతరులకి సమాధానం చెప్పక్కర్లేదు జయ, నీకు నువ్వనే సమాధానం మనం పొడుచుకుంటామా, మనకు ఒక సమాధానం కావాలి కదా. ఈ పరిస్థితి నాకు ఎదురైతే నేనేం చేస్తాను అనే క్వశ్చన్ మనం వేసుకోవాలి. మనం అమ్మని నాన్నే వదిలేసాం, రేపొద్దున మన పిల్లలు మన వదిలేస్తే అంతేగా. ఒకటి మనం వైఫ్ని చీట్ చేసాం, వైఫ్ నన్ను చీట్ చేస్తే పోనీ దీన్ని వదిలేస్తావు, వైఫ్ని చీట్ చేస్తావు, ఇది నీకు నచ్చలేదు దీన్ని వదిలేస్తావు, ఇంకో అందగతిని తెస్తావు, అది నిన్ను చీట్ చేయదా? దానికి నీకంటే హృతిక్ రోషన్ ఎవడో దొరకచ్చు కదా, లేదా బాగా సరదాగా మాట్లాడేవాడు. ఎన్ని మారుస్తావు నువ్వు, ఎన్ని మారుస్తావు, ఎంతమందిని మారుస్తాం. ఒక చిన్న కథ చెప్తాను, చాలా కాలం క్రితం చదివాను, చాలా చిన్నది. వసుంధర గారిని ఒక రైటర్ ఉన్నారు, వారిదని జ్ఞాపకం నాకు. ఒక ఫారినరు ఒక ఇండియన్ ఫ్యామిలీతో కాలం ఫ్రెండ్షిప్ చేసింది. ఆవిడ ఇండియా వచ్చింది, వస్తే ఈవిడ ఫ్రెండ్షిప్ చేసిన ఆవిడ ఇంటి కోడలు అనమాట. ఆ ఇంటి కోడలు అత్తగారికి ఓల్డ్ BA చదివారు, మంచి ఇంగ్లీష్ వచ్చు ఆవిడకి. అయితే ఈ ఫారిన్ నుంచి వచ్చిన ఆవిడ రకరకాల వీళ్ళతోటి బాగా ఫ్రెండ్లీగా ఉంది, 4 రోజులు ఉంది. ఈవిడికి పెన్ ఫ్రెండ్షిప్ చేసిన లేడీకి భర్తది అంత సజావైన ప్రవర్తన కదా, ఆయన కొంచెం స్త్రీలతోటి ఎక్కువ మాందవ్యాలు కలిగి ఉండే మనిషి. ఈ ఫారినర్ ఆవిడ చిన్న గౌన్ వేసుకొచ్చింది, ఈవిడికి భయంగా ఉంది. ఫ్రెండ్షిప్ కొద్దీ రమ్మంది కానీ ఏం చేయాలో తెలియట్లేదు. ఏదో ఫంక్షన్కి వెళ్ళడానికి చీర కట్టిద్దాం అనుకున్నారు ఆ ఫారిన్ ఆవిడ్ని. లంగా బ్లౌజు ఇలా పెట్టికోటు వేసుకున్న తర్వాత ఇలాగే బాగుంది కదా, అన్నెసెసరీ ఇంత గుడ్డ చుట్టుకోవడం ఎందుకు అని ఆవిడ అడిగింది. కాదు ఇది సంస్కారం అని బతిమలాడి మొత్తానికి సారీ కట్టారు. ఆవిడని ఎట్లా హ్యాండిల్ చేయాలో, హస్బెండ్ని ఏం చేయాలో ఈవిడికి తెలియటం లేదు. ఆవిడేమో ఇంకో 2-3 డేస్ నీతో ఉంటాను, మెత్తగారు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారని అడిగింది. ఆవిడని ఉంచుకోవాలి, సరే ఇంట్లో ఉంచుకున్నారు. ఆ రోజట వాళ్ళ ఇంటికి ఒక పని మనిషి వచ్చింది. పని మనిషి పోట్లాడుతోంది, వారం రోజుల నుంచి రాలేదు. అత్తగారు బాగా డిస్కస్ చేసింది. ఏమిటంటే పని మనిషి దాని మొగుడు వదిలేసేట ఇంకో పెళ్లి చేసుకుంటానంటున్నాడు, నేను మాత్రం ఊరుకుంటానండి అమ్మగారు, నేను ఇంకో పెళ్లి చేసుకుంటానండి అని చెప్తాను. చెప్పేసరికి అబ్బా ఇండియా ఇంత డెవలప్ అయిందా అని ఆ ఫారిన్ ఆవిడ అడిగింది. ఇంత డెవలప్ అయిందా, వాడు నచ్చలేదు, వాడితో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాడిని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోవాలి కదా. ఇప్పుడు వీడితోటి కూడా కుదరలేదు అనుకో, అప్పుడు ఇంకో పెళ్లి చేసుకుంటాం, ఇందులో ఏముంది, సింపుల్, వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ అందనమాట. అనేసరికి అత్తగారు ఏం చెప్పారంటే ఓల్డ్ ఇంగ్లీష్ కదా, ఎస్ చాలా కరెక్ట్, కాకపోతే మేము వాళ్ళని వెనకబడిన వాళ్ళు అంటాం. ఇలా పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేసుకుని చేసేవాళ్ళని వెనకబడిన వాళ్ళగా గుర్తిస్తాం మేము. ఇది ఫార్వర్డ్ థింగ్ కాదు, దిస్ ఈజ్ ఎ బ్యాక్వర్డ్ థింగ్ అని చెప్పింది. ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేసుకోవటము, వీళ్ళని వదిలేసి ఇంకో దాన్ని చేసుకోవడం, వస్తువులు మార్చినట్టుగా భార్యల్ని, స్త్రీలని లేదా మగవాళ్ళని మార్చడం అనేది వెనకబడిన జాతి లక్షణం, ఫార్వర్డ్ జాతికి చెందిన లక్షణం కాదు. వ్యక్తుల్ని మార్చకూడదు. నువ్వు అమ్మని నాన్నని మార్చనట్టుగానే భర్తని భార్యని మార్చడానికి వీల్లేదు ఇండియాలో. నువ్వు దీనికి స్టికాన్ అయి ఉంటే నీకు ఒక విలువ, ఒక గౌరవం, ఒక మర్యాద ఉంటాయి. లేకపోతే నీ కడుపును పుట్టిన పిల్లలు నిన్ను అసహించుకుంటారు. ఏదో ఒక దశలో వాళ్ళతో నువ్వు మాట పడతావు, నువ్వు మొగుళ్ళని మార్చావని ఆడాళ్ళు అనిపించేసుకుంటారు, నువ్వు ఆడాళ్ళని మారుస్తావని భర్తలు అనిపించేసుకుంటారు. ఇది చాలా సింపుల్ థింగ్, ఆలోచించి చూడండి. బ్యాక్వర్డ్గా ఉండద్దు. మనతోటి ఉన్న వ్యక్తిని మనకి అనుగుణంగా తయారు చేసుకోవటం కానీ, మనకు అనుగుణంగా ఉంచుకోవటం కానీ, లేదా వాళ్ళకి అనుగుణంగా నువ్వు కొంత మారడం కానీ నువ్వు నేర్చుకుంటే నువ్వు ఈజీగా వెళ్తావు. స్నేహాలని అదుపులో పెట్టుకోండి, మోతాదు దాటనివ్వద్దు ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం ఫేస్బుక్ ఫ్రెండ్షిప్లతో ఆడపిల్లలు చచ్చిపోతున్నారు, మగపిల్లలు అన్యాయంగా లక్షల డబ్బులు ఎవరికో ఇచ్చేస్తున్నారు.
ఇవి ఎక్కడైనా దొరికితే ఈ వీడియోలు, ఈ ఫ్రెండ్షిప్లు, ఈ చాట్లు బయటకు వస్తే పెళ్లి సంబంధాలు పాడైపోతాయి, స్నేహాలు పాడవుతాయి, ఫ్యామిలీ పరువు పోతుంది. ఇలాంటి పెంపకం పెంచారని మీ అమ్మా నాన్నల్ని అందరూ అసహ్యంగా మాట్లాడతారు. ఇవన్నీ ఆలోచించుకుని స్నేహాలు చేయాలి. నాకు ఉద్యోగం వచ్చింది, నాకు లక్షల జీతం వస్తుందంటే లక్షతోటి ఏమైపోతుంది? లక్షణం కావాలి కదా నీ దగ్గర ఒకటి మంచి లక్ష జీవితం దేనికి? మన జీవితం కోసం కదా. జీవితం కోసం, ఒక లక్షణమైన జీవితం కోసమే మనకు లక్షలు. ఆ ఉండి నీకు ఏ లక్షణం సరైంది లేకపోయినప్పుడు వృధా కదా. కాబట్టి మోతాదుగా ఉండటం, స్నేహాలని ఒక లైన్లో ఉంచుకోవటం. ఒకవేళ ఎప్పుడైనా చిన్న పొరపాటు జరిగింది నీ వల్ల, కన్ఫెస్ చెయ్యి చక్కగా, నా వల్ల ఈ పొరపాటు అయింది, నేను ఇంకోసారి ఈ పొరపాటు చేయను అని ఒప్పుకో. బిందాస్గా ఉంటుంది. తప్పు నుంచి పారిపోవద్దు. ఒకవేళ పొరపాటు చేస్తాం, మానవ సహజం తప్పులు చేయటం, మనుషులకి అత్యంత సహజమైన సంగతి. నడుస్తూ నడుస్తూ ఎక్కడో ఎంగిలాకులో కాలేస్తాం, కాలు జారి పడతాం, సహజం కదా. తప్పులు చేయడం కూడా సహజమే. కన్ఫెషన్ చాలా మంచి పద్ధతి. అండ్ మళ్ళీ చేయొద్దు, జాగ్రత్త పడండి. ఒకసారి చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు. మన అమ్మ నాన్నని, పిల్లల్ని ఎలా కాపాడుకుంటామో కంపెనీని కూడా అలాగే కాపాడుకోవాలన్న దృక్పథంతో ముందుకెళ్తే ఇండియా ఈ డైవోర్స్ ఇండియాగా మారదు, ఫ్యామిలీ ఇండియాగానే ఉంటుంది. మనవంతు కృషి మనం చేయాలి కదా. ప్రతి మగ పిల్లాడు, ప్రతి ఆడపిల్ల దీనికి కృషి చేస్తే నేను ఎందుకు సర్దుకోవాలి అని అనగానే ఇంకా నీకు ప్రశ్నే లేదు, సమాధానం లేదు. నీకు మేము చెప్పేది ఏమీ లేదు, ఇంకా మేమెందుకు ఇంకా చెప్పక్కర్లేదు కదా. పెద్దవాళ్ళంతా చెప్పడం వేస్ట్. తర్వాత అమ్మా నాన్న మాత్రం ఎందుకు అనిపిస్తుంది, వాళ్ళతో కూడా నువ్వు సర్దుకోవు. మార్నింగ్ అంటే ముగించే ముందు ఒక చిన్న విషయం మాట్లాడతాను. మన కార్డియాలజిస్ట్, ప్రముఖ కార్డియాలజిస్ట్ మొవ్వా శ్రీనివాస్ గారితో పర్సనల్గా మాట్లాడాను ఇంటర్వ్యూ అయిపోయాక. ఏదో ఒక అమ్మాయి ఇష్యూ మాట్లాడితే ఆయన ఒక మాట చెప్పారండి, మీకు భర్త నచ్చట్లా, ఆయన చేసే పని నచ్చట్లా, నటించండి ఆయన ముందు. మనం కూడా చెప్పాము అది, ఇదే మాట చెప్పారు. సరిపోతుంది, నటించండి కొన్ని రోజులు, తర్వాత మీ దారిలోకి వస్తారు. ఎన్ని మార్చుకుంటారమ్మా, ఎన్ని మార్చుతారు? అదే వస్తువుల, బట్టల, ఇదే మాట అన్నారు. వేరే ఒక ఇష్యూ పెద్దవాళ్ళు ఎవరైనా ఇదే చెప్తారు, జయ మాడిఫై చేసుకోండి అంతే. మార్పు చేయించండి, మనుషుల్ని మార్చడం కాదు, మనిషిని మార్చడం. అంతే. రైట్ రమ్మ గారు. ఓకే జయ, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా. నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.